చేతువు నాకు సహాయము వెను వెంటనే నీ సన్నిధానము చేరును నిత్యము చేతువు నాకు సహాయము వెను వెంటనే నా యేసయ్యా నా స్తుతియాగము నైవేద్యములై ధూపము బోలే ఆత్మతోను మనస్సుతోను నేను చేయు విన్నపములు ఆత్మతోను మనస్సుతోను నేను చేయు విన్నపములు ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై విజ్ఞాపన చేయుచున్నావా ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై విజ్ఞాపన చేయుచున్నావా నా యేసయ్యా నా స్తుతియాగము నైవేద్యములై ధూపము బోలే నీ సన్నిధానము చేరును నిత్యము చేతువు నాకు సహాయము వెను వెంటనే నా యేసయ్యా నా స్తుతియాగము నైవేద్యములై ధూపము బోలే ప్రార్థన చేసి యాచించగానే నీ బాహుబలము చూపించినావు ప్రార్థన చేసి యాచించగానే నీ బాహుబలము చూపించినావు మరణపు ముల్లును విరచితివా నాకై మరణ భయము తొలగించితివా మరణపు ముల్లును విరచితివా నాకై మరణ భయము తొలగించితివా మరణ భయము తొలగించితివా నా యేసయ్యా నా స్తుతియాగము నైవేద్యములై ధూపము బోలే నీ సన్నిధానము చేరును నిత్యము చేతువు నాకు సహాయము వెను వెంటనే నా యేసయ్యా నా స్తుతియాగము నైవేద్యములై ధూపము బోలే మెలకువ కలిగి ప్రార్థన చేసిన శోధనలన్నీ తప్పించెదవు మెలకువ కలిగి ప్రార్థన చేసిన శోధనలన్నీ తప్పించెదవు నీ ప్రత్యక్ష
ప్రత్యక్షత నే చూచుటకే నాకై రారాజుగా దిగి వచ్చెదవు. నీ ప్రత్యక్షతనే చూచుటకే నాకై రారాజుగా దిగి వచ్చెదవు. రారాజుగా దిగి వచ్చెదవు. నా యేసయ్యా నా స్తుతియాగము నైవేద్యములై ధూపము వోలే నీ సన్నిధానము చేరును నిత్యము. చేతువు నాకు సహాయము వెను వెంటనే నీ సన్నిధానము చేరును నిత్యము. చేతువు నాకు సహాయము వెను వెంటనే నా యేసయ్యా నా స్తుతియాగము నైవేద్యములై ధూపము వోలే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభువారి పరిశుద్ధ నామంలో మీకు మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నా. ప్రియులారా, మీరు బాగున్నారని ప్రభు సన్నిధిలో మేము మిమ్మల్ని బట్టి స్తుతిస్తున్నాం. ఈ విధంగా ప్రతిదినము ఉదయకాల సమయంలో దేవుని లేఖనములు ధ్యానించడానికి ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప కృపను బట్టి మనం ప్రభుని ఎంతైనా స్తుతించవలసి ఉంది. ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయంలో 119వ కీర్తన నుండి 21వ వచనం ధ్యానం చేసుకుందాం. 119వ కీర్తన 21వ వచనం. గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు, నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. Thou hast rebuked the proud that are cursed, which do err from thy commandments. దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞ విడిచి తిరుగువారు శాపగ్రస్తులు అని ఈ వచనం చెప్తుంది. దేవుని ఆజ్ఞలో విడిచి తిరగడం శాపగ్రస్తం అని చెప్తుంది. అవును, అది చాలా చాలా సత్యం. ఎందుకు అంటే దేవుని ఆజ్ఞ మనకు రూపం ఇస్తుంది, దేవుని మాట మనకు రూపం పోస్తుంది. వీఆర్ బీయింగ్ ఫార్మ్డ్ బై ద వర్డ్. ఆ ఆజ్ఞ మనకి రూపం ఇస్తుంది. వన్స్ వీ రిజెక్ట్ దాట్ వర్డ్, వన్స్ వీ డిజొబే దాట్ వర్డ్, మనం విడిచిపెట్టాము అని అంటే దెన్ వీఆర్ బ్రేకింగ్ అవర్ ఫార్మేషన్. మనలను నిర్మించే ఆ వాక్యాన్ని మనము తూలనాడినప్పుడు, మనలను కట్టే ఆ వాక్యాన్ని, మనల్ని రూపించే ఆ వాక్యాన్ని మనం తిరస్కరించినప్పుడు, మనం వ్యతిరేకించినప్పుడు, మన ఫార్మేషన్ని, మనం రూపింపబడు విధానాన్ని మనం పోగొట్టుకుంటాం. ఎలా చెప్పాలి అంటే మన కన్స్ట్రక్షన్ ఆగిపోతుంది. సో మన కన్స్ట్రక్షన్ ఆగిపోవడం మనకి ఎప్పటికీ కూడా శాపమే. మనకి ఎప్పటికైనా కానీ అది కీడే, అది మనకి నష్టాన్నే తీసుకొస్తుంది. సో అందుకని దావీదు అంటున్నాడు, నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. నీ ఆజ్ఞను విడిచిపెట్టడమే శాపం, విడిచిపెట్టడమే పాపం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయంలో చివరి వచనం, లాస్ట్ వచనంలో చూస్తాము, మన ప్రాణానికి ఆధారము, మన ప్రాణానికి మూలమైన వాక్యము, దాన్ని విని మనము జీవం పొందుకుంటాం. దాన్ని గైకొనుట వలన, అనుసరించుట వలన జీవం పొందుకుంటాం. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు
ఆయన ప్రమాణం చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్యునకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లును జీవమును కోరుకొనుడి. జీవమును కోరుకొనుడి. ఇంకా సామెతల గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనంలో మనం చూసినప్పుడు ఆజ్ఞ దీపముగా ఉంటుంది, మనకు వెలుగిస్తుంది. ఉపదేశం మనకు త్రోవ చూపుతుంది. 6వ అధ్యాయం సామెతల గ్రంథం 23వ వచనం, ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ మనకు ప్రాణం పోస్తుంది. దేవుని ఆజ్ఞ మనకు జీవం పోస్తుంది. 119వ కీర్తన 93, నీ ఉపదేశము వలన నీవు నన్ను బ్రతికించితివి, నేనెన్నడును వాటిని మరువను. ఉపదేశము బ్రతికిస్తుంది, ఆజ్ఞ బ్రతికిస్తుంది. ఆ ఆజ్ఞను మనము ఎప్పటికైనా, ఏ నాటికైనా, ఏ సమయంకైనా ఆ ఆజ్ఞకు మనం లోబడడమే నేర్చుకోవాలి. దాన్ని తప్పిపోకూడదు, దాన్ని తొలగిపోకూడదు. Our heart should not give a negative response to God's commandments. కొంచెమైనా కానీ, కొద్దిగైనా కానీ వ్యతిరేకత చూపకూడదు. ఎందుకంటే ఇదే కీర్తనల గ్రంథం 9వ అధ్యాయము మనం విడిచిపెడుతున్నాము అని అంటే విల్ సీ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దాట్. గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు, నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు దేవుని ఆజ్ఞను విడిచిపెడతాము అంటే మనకి తెలిసి ఎన్నడూ విడిచిపెట్టము, విత్ ఆర్ ఇంటెన్షన్, విత్ ఆర్ అండర్స్టాండింగ్. ఎందుకంటే దేవుని ఆజ్ఞను విడిచిపెట్టడం వలన శాపం కలుగుతుందని మనకి తెలుసు, ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు. అయినా కానీ ఎందుకు విడిచిపెడతారు అని అంటే సరిగా దేవుని ఆజ్ఞను లోబడకపోవడం వల్ల, సరిగా విశ్వసించకపోవడం వల్ల, సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల, సరిగా పట్టుకొనలేకపోవడం వల్ల ఆ ఆజ్ఞను విడిచిపెట్టేస్తారు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ ఆడమ్ అండ్ ఈవ్. నిశ్చయముగా నువ్వు చస్తావు ఆ పండు తినుదినుమున అని దేవుడు చెప్తే ఆ మాట వాళ్ళకి అంత సీరియస్గా అనిపించలేదు. మేబీ వాళ్ళు అనుకున్నారేమో, ఏం అంత అవసరం లేదులే, మరీ అంత సీరియస్గా తీసుకోవాలా, చంపేంతగా ఏం చేయలేదు దేవుడు అని అనుకున్నారేమో. మేబీ దే నెగ్లెక్టెడ్ గాడ్స్ కమాండ్ అండ్ సీ వాట్ దే హ్యావ్ సీన్. వాళ్ళు ఏం అనుభవించారు. Once we break something, then we see the consequence. అయితే ఆ మీరిన అతిక్రమించిన దాని విషయంలో మనం దేవుని ఎదుట పశ్చాత్తాపడినప్పుడు, దేవా నేను ఇలా అతిక్రమించాను అని, దాన్ని ఖచ్చితంగా మనము ఒప్పుకోవాలి. లార్డ్, ఐ బ్రేక్ దిస్. ఇదిగో నీ మాటని బ్రేక్ చేశాను, నీ నిబంధనను బ్రేక్ చేశాను, నీకు నాకు మధ్య ఉండిన ఆ రక్త బంధాన్ని బ్రేక్ చేశాను అని మనం ఒప్పుకోవాలి. విత్ ఫుల్ అండర్స్టాండింగ్ మనం ఒప్పుకోవాలి. ఒప్పుకొని దేవుని ఎదుట తగ్గాలి. వీ హ్యావ్ టు కన్ఫెస్ దట్ వీ హ్యావ్ బ్రోకెన్ ద లా. నిబంధనను భంగపరిచాము అని ఒప్పుకోవాలి. ఎందుకనంటే మనం ఆజ్ఞ వలన నిర్మింపబడుతున్నాము. దేవుని ఆజ్ఞ మనకి రూపం పోస్తుంది. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ మనలను ఒక అందమైన రూపంలోనికి తీర్చిదిద్దుతుంది. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దాట్ కమాండ్, వెయిట్ ఫర్ దాట్ వర్డ్. ప్రతిదినం కూడా మనం ఎందుకు దేవుని వాక్యం వెతకాలి అని అంటే టు షేప్ అస్, టు బిల్డ్ అస్. If we do not get the word today, then we will see the
సీజింగ్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్. ఎప్పుడైతే మనం మనం వేడుకొనమో, ఎప్పుడైతే మనం దేవుని వాక్యం ఏ దినమైతే మాటని పొందమో, ఆ దినము కట్టుబడి ఆగిపోతుంది. కట్టుబడి ఆగిపోతుంది. అలా ఆగకూడదు. ప్రభు సన్నిధిలో వేడుకుందాం. నిజంగా ఈ మాటలు వినుచున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఆజ్ఞలో కట్టబడుతున్నావా? దేవుని మాటలో కట్టబడుతున్నావా? నువ్వు నిర్మింపబడుతున్నావా? నీ జీవితాన్ని చూసుకున్నప్పుడు నువ్వు నిర్మింపబడుతున్నావని నీకు అర్థమవుతుందా? దేవుని ఆజ్ఞ నీకు రూపం పోస్తున్నది, దేవుని వాక్యము నిన్ను రూపిస్తున్నది అని నీకు అర్థమవుతుందా? ఒకవేళ నిన్ను రూపించుచున్నట్లుగా నీకు అర్థం కాకపోతే దేవుని సన్నిధిలో మోకరిల్లి వేడుకో, దేవా నీ వాక్యం నాకు రూపం పోయాలి. నువ్వు ఎంతవరకు నిర్మింపబడ్డావో అడుగు దేవుణ్ణి. చూసుకో, దేవుని వెలుగులో నీ కట్టుబడి చూసుకో. నువ్వు ఎలా కట్టుబడుతున్నావో చూసుకో. నువ్వు ఎంతవరకు కట్టబడినావో చూసుకో. ఇఫ్ యువర్ కన్స్ట్రక్షన్ ఈస్ బీయింగ్ స్టాప్డ్, ఒకవేళ ఆగిపోయి ఉంటే మరలా ప్రభు దగ్గర తగ్గి దేవుని ఎదుట అడుగు, దేవా నన్ను మరలా నిర్మించు, నన్ను సంపూర్ణంగా కట్టయ్యా, నేను అలా లోబడినట్లు నాకు కావలసిన జ్ఞానం ఇయ్యా అని వేడుకో దేవుని దగ్గర. ప్రభు సహాయపడతారు. దేవుని వాక్యమే మనల్ని నిర్మిస్తున్నదండి. మన జీవితం కొరకు, మన భవిష్యత్తు కొరకు మనం వేసుకునే ఆలోచనలో, లేకపోతే మనం వేసుకునే ప్లాన్సో కాదు మనల్ని కట్టేది. నా జీవిత కాలానికి ఇదిగో నా ఏజ్ ఇంతవరకు ఇలా ఉండాలి, ఇంతవరకు ఇలా ఉండాలి, ఈ ఇయర్లో ఇలా ఉండాలి, ఈ టైంలో ఇలా ఉండాలి అని మన భవిష్యత్తు గురించి మనం వేసుకుంటాం ప్లాన్స్. లోకంలో ఉన్నవారు వేసుకుంటారు. ఎందుకు అనంటే వారికి అద్భుతమైన శిల్పకారి లేడు కాబట్టి. గాడ్ ఈజ్ అవర్ బెస్ట్ డిజైనర్. నమ్ము, నీ జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుతాడు దేవుడు. ఎందుకనంటే నీకోసం రక్తం కార్చాడు, నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నీకోసం ఒక పరలోక నివాసం, నిత్యమైన నివాసాన్ని ఏర్పరిచాడు అక్కడ. ఇక ఈ భూమి మీద ఉన్న నీ జీవితాన్ని కట్టడం, సరిచేయడం ఒక లెక్క ఆయనకు. నీకోసం నా కోసం విజ్ఞాపన చేస్తున్నారండి ప్రభు, మనలను సంపూర్ణులనిగా చేయడానికి. ప్రభు సన్నిధిలో వేడుకుందాం. పాడైన ప్రాకారాలని, శిథిలమైన ప్రాకారాలని నిర్మించండి, కట్టుడి అని అంటారు దేవుడు యెషయా గ్రంథంలో. ఎంత పాడైపోయినా కానీ, శిథిలమైపోయినా కానీ, బ్రేక్ అయిపోయినా కానీ, గాడ్ కెన్ బిల్డ్ అవర్ లైఫ్. ఈ సర్వ ప్రపంచాన్ని నిర్వహిస్తున్నవాడు ఆయన. ప్రభు సన్నిధిలో వేడుకుందాం. దేవా నా జీవితమును మీరు నిర్మించండి, నా జీవితమును మీరు కట్టండి. నీ ఆజ్ఞలో నుండి నేను తొలగిపోకూడదు, నీ ఆజ్ఞను, నీ గద్దింపును నేను దాటిపోకూడదు. ఆదాము అవ్వలకి ఇచ్చిన ఒక చాలా ప్రేమపూర్వకమైన దీవెన ఆజ్ఞ అది. బ్లెస్సెడ్ కమాండ్మెంట్ అది. వన్స్ యూ ఈట్ దాట్ ఫ్రూట్ యు విల్ షోర్లీ డై. బట్ that doesn't seem so serious to them. అదంత సీరియస్గా అనిపించలేదు. ఏమో ఈ మాటలు వింటున్న నీవు కూడా దేవుని మాటలను అంత సీరియస్గా పట్టించుకోవట్లేదేమో, అంత సీరియస్గా తీసుకోవేమో. ప్రభు మాట్లాడుతున్నారు, నువ్వు అలా టేక్ ఇట్ ఈజీగా తీసుకోకూడదు. ఎందుకంటే ఆ మాట నిన్ను కట్టుతుంది, ఆ మాట నిన్ను నిర్మిస్తుంది. నిన్ను నిర్మించే వాక్యాన్ని పోగొట్టుకోవద్దు. నిన్ను కట్టే వాక్యాన్ని, నీ స్వభావాన్ని, నీ క్రియలను, నీ భవిష్యత్తును, నీ ఆత్మను, నీ విశ్వాసాన్ని, నీ జీవితం అంతటిని కట్టే ఆ మాటని పోగొట్టుకోవద్దు. ప్రభు సన్నిధిలో వేడుకుందాం, ప్రభు సహాయపడతారు. దేవుడి మాటలన్నీ మన వినికిడిలో దీవించును గాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.